ఆ ప్రాంతంలో ఆ పార్టీకి పట్టే లేదు, కానీ పట్టుబట్టి అక్కడి నుంచి ఆమె బరిలో దిగింది. పట్టుదలగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక్కడి ప్రజలు ఆమెను ఆప్యాయంగా కడప రెడ్డమ్మ అని పిలుచుకుంటారు. ఆమె ఎవరో కాదు, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం, రెండు నెలలు కావస్తుంది మీ ప్రభుత్వం ఏర్పడి. గతంలో ఎన్నికల ముందు మీరు అనేక సమస్యలు ప్రజల నుంచి విని ఉంటారు. వాటికి కొంతలో కొంతైనా పరిష్కారం దొరుకుతుందని మీరు భావిస్తున్నారు మేడం? డెఫినెట్గా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే పనిచేయాలా, పని చేస్తున్నాము, పని చేయబోతాము. కాకపోతే ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన ఖజానా ఖాళీ, రాష్ట్రం సమస్యల వలయంలో ఉంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ చాలా రిలీజ్ చేశారు. ఏంటి ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి. ఆర్థిక పరిస్థితే కాదు, వేరే విషయాల మీద కూడా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు. లైక్ మనకు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇలా నుంచి అస్తవ్యస్తం అయిపోయింది రాష్ట్రం పరిస్థితి. ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి అనగదొక్కబడ్డారు. ఒక వర్గాన్ని, కొంతమంది ఉన్న ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి మేజర్ ఉన్న వాళ్ళని డిసప్పాయింట్ చేసేసారు. దానివల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు, ఉపాధి అవకాశాల్లో సమస్యలు, అభివృద్ధిలో సమస్యలు, లా అండ్ ఆర్డర్లో సమస్యలు, వీటినన్నిటిని అధిగమించాలి అని అంటే ఆర్థికంగా ఫస్ట్ మనకు బలం ఉండాలా. చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నాం ఆశగా, ఆర్థికంగా బలం చేస్తారని చెప్పేసి. ఇక్కడ చూస్తే రోజు గ్రీవియన్సెస్ ఎంత హై ఉన్నాయంటే చాలా హై ఉన్నాయి. ఒక 100 మంది వస్తే 100 మందిలో నిరుద్యోగులు 30% వస్తారు. 30% ల్యాండ్ కబ్జాలకు గురైన వాళ్ళు వస్తున్నారు. ఒక 30% డెవలప్మెంట్ అంబిషన్తో వస్తారు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ రియల్లీ. ఈ 5 సంవత్సరాలు చాలా కష్టం ఉంటుంది, కష్టపడాలా, కష్టపడతాం కూడా. అంటే ఇక్కడే మేడం 2 సమస్యలు. మీరు ముందు ఏమనుకునేటారంటే ఎన్నికల ముందు, అరే ఇన్ని సమస్యలు వేధిస్తున్నా ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేశారు అనే ఫీలింగ్లో మీరు ఉండింటారు. మేము వస్తే ఇవన్నీ చేసేస్తాము అనే ఒక ఆలోచన మీకు ఉండింటది. ఇప్పుడు రియలైజేషన్ అవుతుంది మేడం. ఒక సమస్య తీరాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, అధికారులు కోఆపరేట్ చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలించాలి. ఈ ఇబ్బందులు మీకు ఎదురవట్లేదా? ఎందుకు ఎదురవ్వండి? మనం ఏమన్నా 5 సంవత్సరాల నుంచి నిద్రపోయినామా? 5 సంవత్సరాలు కూడా కాన్షియస్గానే ఉన్నాము, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతలు మేము కూడా. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. డెఫినెట్గా గెలుస్తాము. గెలిచినాక చాలా సమస్యలు ఉంటాయన్న క్లారిటీతోనే దిగడం జరిగింది, పని చేయడం జరిగింది. ఇంకా ఈక్వల్లీ నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే క్యాంపెయినింగ్లో నేను క్లియర్గా ప్రజలకు కూడా చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దీని నుంచి బయటపడడానికి ఫస్ట్ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు ఎనిక్కిపోయినాం, దాన్ని మళ్ళా గాడిలో పెట్టుకొని భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోటీపడి మనం కూడా ముందుకు పోవాలంటే ఇది అత్యవసరమైన ఎలక్షను అనేది మేము చెప్తూ వెళ్ళాము. ఎవరికి కానీ చెయ్యలేని పనుల మీద వాగ్దానం చేయలేదు. చెయ్యలేని పని నేను చెయ్యలేనని చెప్పుకుంటూనే ముందుకు పోయాను. వాళ్ళల్లో నా బోల్డ్నెస్ నచ్చే వాళ్ళు ఓట్లు వేశారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు మేము కష్టపడి ఇక్కడ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మేడం, సూపర్ 6 పథకాలు ఇచ్చారు, పెద్ద ఎత్తున వాటి గురించి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా వాటి నుంచి ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపించి ఈ కూటమి ప్రభుత్వం ఆ హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనే ఒక విమర్శ వస్తుంది. దాని పట్ల మీ చిత్తశుద్ధి అలాగే ఉందా మేడం? ఎవరు చేస్తున్నారు విమర్శ? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? ఆయన ఇంతవరకు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోలేదు. ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయన ఒక ప్రతిపక్ష హోదా గురించి చేసే అజిటేషన్కి ప్రజా సమస్యల మీద చేస్తే చాలా బాగుంటుంది. మీరే చెప్పారు ఇందాక 2 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చిందని. అసలు ఈయన చేసిన ఈ యొక్క ఆర్థిక దోపిడీ నుంచి, వీటన్నిటి నుంచి ఫస్ట్ ఏమి ఉంది ప్రభుత్వంలోని చెక్ చేసుకోవడానికే టైం పట్టిపోతూ ఉంది. అసలు ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో మునిగి ఉన్నాం అది తెలుసుకోవద్దా? దాని ఇంత సమస్యలు ఉన్నా కూడా జూలై మాసంలో 7,000 చెప్పిన ప్రకారం ప్రజలకు అందజేశాము.
అలాగనే ఆగస్టులో ఫస్ట్ డేనే ఎప్పుడు లేని అంతకుముందు 7-8 రోజులు పట్టేది పెన్షన్లు. ఒక్క రోజులోనే ఈవినింగ్ 5-6కి 98% పెన్షన్లు పంచి ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఆగస్టు 15th చెప్పిన ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. దశల వారీగా ప్రతి ఒక్క మేనిఫెస్టోనికి ముందుకు పోతాము, చేసి తీరుతాము. దాని మీద తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, అది చేసి తీరుతాం. దాని మీద ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాష్ట్రాన్ని నష్టాల్లో, రాష్ట్రానికి నష్టం చేయాలన్న ఆలోచనలతో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు, కేతిరెడ్డి గారు, ఇంత తొందరగా మాట్లాడకూడదు, గవర్నమెంట్కి 1 సంవత్సరం టైం ఇవ్వాలా కొత్త ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయన సలహా అన్న పాటిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పోయేసి రాష్ట్ర ప్రతిష్టను భంగం కలిగించడానికి వెళ్ళి అక్కడిక్కడ ధర్నాలు చేస్తే విని ఈయన అపోహలో పడడానికి రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. కోటిగతి డ్రామా లెక్క ప్రతి ఒక్క రోజు డ్రామా ఆడతానంటే అది చూసి మోసపోయేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయనకు 11 సీట్లు ఇస్తూ ఆయన మీద ప్రజలకు ఏ విధమైన అభిప్రాయం ఉన్నది అనేది వ్యక్తం చేశారు ప్రజలు. ఆయనకు 11 కాదు, సింగిల్ డిజిట్లు ఆగిపోవాల్సిన మనిషి కొన్ని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సింగిల్ డిజిట్ని తప్పించుకున్నాడు. అది ఆయన గొప్పతనం కాదు. ఈ యొక్క రాయలసీమలోనే ఇంకొక 3 సీట్లు గెలవాల్సిన సీట్లు ఉన్నాయి. మేడం, అధికారులు కడప నియోజకవర్గంలోకి రావాలంటే భయపడుతున్నారు. అంటే మీరు పరిగెత్తించి పనిచేపిస్తారనా, లేకంటే మీరు ఎక్కువ వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తారనా? కారణాలు ఏవైనా? ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ వచ్చి జాయిన్ అవ్వలేదు. ఏంటి మేడం దీని పట్ల మీ కామెంట్ ఏంటి? అధికారులు రావట్లేదు అంటారా? ఎవరు రావట్లేదు అధికారులు? అందరూ వచ్చి పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా. కమిషనర్ గారు రొటీన్ ప్రొసీజర్లో, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు అందరు ట్రాన్స్ఫర్లు అయ్యేళ్ళారు. వాళ్ళకి రీపోస్టింగ్ జరగాల. ఆ రీపోస్టింగ్ అయ్యాక వాళ్ళు వస్తారు. అంతవరకు అడిషనల్ కమిషనర్ పనిచేస్తున్నారు కదా. అడిషనల్ కమిషనర్తో మేము కూడా కలిసి వెళ్ళేసి పర్యటనలు చేస్తున్నాం ప్రతి ఒక్క చోట. ఈరోజు ఆ స్కెడ్యూల్ నానేపల్లిలో జంగిల్ క్లియరెన్స్కి పోయేది ఉన్నింది, కొన్ని వేరే కార్యక్రమాలు క్యాన్సిల్ అయింది. ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు అధికారులు. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న వరకు ఎస్పీ గారు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు అంతకంటే బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు. నిన్ననే అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అతిథి అగ్రవాల్ని. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి, యంగ్ బ్లడ్. కలిసి మేము పనిచేస్తాము. ఇప్పుడున్న అడిషనల్ కమిషనర్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద ఆర్డీఓ గారు కానీ అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారు. అట్లాంటి మీరు డౌట్ పెట్టమోకండి. వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి పని చేయించుకుంటాం, పని చేస్తాము. కడప అభివృద్ధి కోసము ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు గతంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల అవినీతి బండారాన్ని మొత్తం బయట పెడతాము, వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము అన్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రక్రియ ఏ వేటల్లో అయినా, ఏ విషయాల్లో అయినా స్టార్ట్ అయిందా మేడం? మీరు మీడియా, మీకు అన్నీ తెలుసు. కడపలో ఏ వెంచర్ల దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసినారు, ఏ వెంచర్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది, కొత్తగా టీం కూడా వచ్చింది దీని గురించి. ప్రతి ఒక్కటి ఆన్ ప్రాసెస్ వెళ్తూ ఉంది. మరి మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది కొన్ని చోట్ల కక్ష సాధింపు ధోరణితో ఉంది అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు విమర్శించరు? కాలువలు, డికెట్టి భూములు అన్నీ దోచుకున్న వాళ్ళకి ఇంకా విమర్శల దాకా ఏముంటాయి? మీకేమన్నా అర్థమవుతుందా? వెంచర్లలో ఈ పక్కన 3 సెంట్లు, ఈ పక్కన 2 ఎకరాలు, ఆ పక్కన 2 ఎకరాలు, మధ్యన 90-80 సెంట్లు కాలువలు ఆక్యుపై చేసినారు బూట్స్ వేసుకొని. ఎందుకు విమర్శించరు? ఇప్పుడు వాళ్ళకు మీద యాక్షన్స్ తీసుకోబడతాయి కదా. ఎవరికి హక్కు ఉంది? ఆ కాలువలు ఎవరన్నా తీసుకుంటారా? ప్రభుత్వ భూములు ఎవరన్నా తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ వెంచర్స్ అన్ని కూడా అనుమతులు రద్దు చేస్తారా మేడం? అసలు అనుమతులు తీసుకుంటే కదా రద్దు చేయడానికి. అన్ఆథరైజ్డ్ వెంచర్స్ అవన్నీ. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ఉంటారు, వైసీపీ ప్రభుత్వం పర్మనెంట్ ఉంటుంది. మాది రాజ్యము, మా ఇష్టాను రాజ్యం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోట్లల్లా భూములు కబ్జా చేసుకొని, ఒక ప్రహరీ గోడలు కట్టుకొని, వెంచర్లు వేసుకొని సామాన్య ప్రజలను దోచుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్లాట్లు కొన్న వల్ల సామాన్యుల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా క్రిమినల్ కేసులు అవుతుంది. సదరు వ్యక్తి, వెంచర్ వేసిన వ్యక్తి సామాన్యులకు డబ్బులు కట్టి తీరాల్సిందే. వాళ్ళలో కొంతమంది మీతో కాంప్రమైజింగ్ వస్తున్నారు. ఎవరు కాంప్రమైజింగ్ రాలేదు, రాబోరు. ఆ ధైర్యం ఎవరు చెయ్యరు. వస్తే ఏంటి మేడం, మీరు కలుపుకుంటారా? ధైర్యమే లేదు వాళ్ళకి. నాతో కాంప్రమైజ్ అయ్యే ధైర్యం ఎవరికి లేదు. కాంప్రమైజ్ కావాలనే ఆలోచన కూడా వాళ్ళకి పుట్టదు. నేనేంటో తెలుసు వాళ్ళకందరికీ, మా కుటుంబం ఏంటో తెలుసు వాళ్ళకి. ఈ 10 నెలలలో దాదాపు నేను సెప్టెంబర్ 9th వస్తే 1 year అయింది పొలిటికల్ ఎంట్రీ చేసి. వాళ్ళందరికీ నేను ఫుల్ క్లారిటీలో ఉన్నాను.
నా జోలికి ఎవ్వరు రారు, నా దగ్గరికి ఇట్లాంటి ప్రపోజల్ తీసుకొచ్చే ధైర్యం ఈ కడపలో ఎవరికి ఉండదు. ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ అవినీతిని అంతా తోడడం మొదలెక్కైతే మీరు చాలా మంది మీ సొంత పార్టీలో ఉన్న కేడర్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికన్నా ఉన్న ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాను? అంటే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం కానీ, ఎవరిని ఆర్థికంగా వాళ్ళతో నాకేమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా ఇబ్బంది పెట్టడానికి? ఏ విధంగా ఆర్థికంగా చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎవరు బిజినెస్ చేస్తున్నారు, ఎవరితో ఆపినాను? వైసీపీ వాళ్ళనే నేను ఆపట్ల. వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు వేసుకొని వర్కులు తీసుకున్న వాళ్ళనే మాకు పార్టీలతో సంబంధం లేదు, మీరు తీసుకున్న వర్కులు టైంకు ఫినిష్ చేయండి అని చెప్పేసి మెసేజ్ ఇచ్చిన వ్యక్తిని నేను. అందరూ కొనసాగుతున్నారు, వాళ్ళనే పిలిపించినాము. వాళ్ళు ప్రభుత్వం మారింది ఏమైనా ఇబ్బంది పడతామంటే వాళ్ళకి మెసేజ్ ఇచ్చి పంపించినాము అధికారులతో. మీరు వర్క్ స్టార్ట్ అయిపోయింది, డ్రాయింగ్ గీయండి, మొదలు పెట్టండి, ఇన్ని నెలలు మీరు పని ఫినిష్ చేయండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు పని ఫినిష్ చేయడానికి కావాల్సిన సరైన వాతావరణం మేము కల్పిస్తామని చెప్పిన వ్యక్తిత్వం ఉన్న మనుషులు మేము. మాకు ఇక్కడ కడప డెవలప్మెంట్ తప్ప పార్టీల విభేదాలు లేవు. అట్లా చేసిన వాళ్ళము మా కార్యకర్తల్ని హక్కున చేర్చుకొని ముందుకు పోతాము. వాళ్ళ యొక్క సంరక్షణ మా ఫస్ట్ కర్తవ్యం. డెఫినెట్గా ఆయన ఇంకొక కార్యకర్త మీద రాంగ్గా మాట్లాడడం ఏంటి, రాంగ్గా సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి, తప్పు కదా? ఇప్పుడు నేను నిన్నే అడుగుతున్నాను, నువ్వు గాంజా తీసుకుంటావు, గాంజా పెడ్లర్వి, గాంజా వ్యాపారం చేస్తున్నావని ఒక సోషల్ మీడియాలో పర్సనల్ ఈక్వేషన్ పెట్టుకొని ఇంకొక వ్యక్తి మీద, అంటే నా పార్టీలోని ఇంకొక వ్యక్తి మీద మాట్లాడితే క్షమించమంటారా? నిన్నంటే నువ్వు పడుంటావా? నువ్వు పడవు కదా, నీకు బాధ కలుగుతుంది కదా. ఈ సదరు వ్యక్తికి చాలాసార్లు మేము చెప్పినాం, ఇలాంటి సోషల్ మీడియావి పక్కన వాళ్ళని టార్గెట్ చేసి చెయ్యొద్దు అని చెప్పేసి. హ్యాస్ టు పరివర్తన అనేది రావాలా. పరివర్తన రాకుండా మేము ఫోన్ చేసాము ఆయనకి, ఆ పోస్ట్ పెట్టాక ఇది తప్పు అని చెప్పేసి ఫోన్లు ఎత్తాడు. ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు మీరు, అబాండాలు గురి చేసుకున్న ఆ వ్యక్తికి బాధ మీకు తెలియదా? అతను మనిషే కదా, అతను సొసైటీలో ఒక మర్యాద ఉన్న వ్యక్తే కదా, ఎలా వేస్తారు? నీకు ఆ వ్యక్తి నచ్చలేకపోతే నువ్వు వేసేస్తావా? క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలో మనం ఉండాలా, క్రమశిక్షణలో ప్రజలకు సేవ చేయాలా, ఇదే మాకున్న మెసేజ్. అది నేను చేసిన నా మీద ఉంటుంది, నువ్వు చేసిన నీ మీద ఉంటుంది, అందరి మీద యాక్షన్ ఉంటుంది. ఒకరి జోలికి పోవద్దండి, అది నేను చెప్పేదండి. ఎన్నికల్లో మీకు సహకరించని క్యాడర్ను సస్పెండ్ చేయాలి అంటూ మీరు ఒక పెద్ద లిస్ట్ తీసుకొని సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళారంటారు, నిజమేనా మేడం? ఎవరు సహకరించిన వాళ్ళు? ఫస్ట్ టైం చరిత్రలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్యాడర్ని పెట్టుకొని పనిచేసిన వ్యక్తిని నేను. అలా పనిచేసింటే ఈ 20 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఇక్కడ గెలిచేది కాదు. ప్రతి ఒక్కరిని హక్కు తీసుకొని ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చిన వ్యక్తిని నేను. అందుకే ఈ విజయం సాధించబడింది. ఊరికే క్యాడర్ లేకుండా విజయం సాధ్యం అనుకుంటారా మీరు? ప్రతి ఒక్కరు పనిచేస్తారు. కొత్త యూత్ని తీసుకున్నాము. ఈరోజు వైసీపీకి ఎలక్షన్లో పనిచేసే క్యాడర్ లేదు, తెలుగుదేశంకి అసలు ఈ రూటే లేదు. మీరే చెప్పారు ఇంట్రడక్షన్లో, అసలు ఏమీ లేదు, బేస్ మట్టమే లేదనుకొని మీరే చెప్పినారు. అలాంటి చోట తెలుగుదేశం పార్టీని పుట్టించి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి సీనియర్లని, కొత్తగా వచ్చిన వాళ్ళని, అలిగిన వాళ్ళని, దూరం ఉన్నోళ్ళని తీసుకొచ్చి ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్లను పెట్టి ఎలక్షన్ నడిపినాము. ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు. అది మీరు ఊరికి ఏదో ఒక ఫ్లాష్ ఇంటర్వ్యూలో రావడానికి చెప్తున్నాం. సొంత పార్టీలోనే మీకు కొంత సరైన ప్రయారిటీ దక్కట్లేదు, మీరు కూడా కొన్నిసార్లు అసంతృప్తికి లోనవుతున్నారు. మీ గన్మెన్లను రిటర్న్ చేశారన్నాము. ఇవన్నీ ఎందుకు మేడం ఈ డిస్టర్బెన్సెస్ అని? ఏమి డిస్టర్బెన్స్ ఏం లేదండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒక పద్ధతి లేకుండా అందరికీ పెట్టారంట 1+1 గన్మెన్ అని చెప్పేసి. నేను విజయవాడలో దిగినాక, నేను అసెంబ్లీ సెషన్స్ కోసం వెళ్ళినాక నాకు ఇన్ఫామ్ చేయకుండా సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు నా గన్మెన్ని వెనక్కి వచ్చేయమన్నారు. దెన్ ఐ సెడ్ టేక్ బోత్. నాకు 2+2 గన్మెన్స్ అని చెప్పేసి నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాత ఎస్పీ గారు దాని మీద ఒక రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. నాకు చెప్పాలా, ఒక పద్ధతి అనేది ఉంటుంది. నేను ఇందాకనే చెప్పాను, ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ కావాలా, ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి కావాలా, ఒక ఆన్సరబుల్ పొజిషన్. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు నా గన్మెన్ని నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు బ్యాక్ టు హోమ్ వచ్చేసేసి నువ్వు ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడము నాకు అవమానం కాదా? నాకు చెప్పాల్సిన అవసరం లేదా?
అంటే ఇది అధికారుల స్థాయిలో జరిగిందా, ఏమన్నా పైనుంచి ఆదేశాలు వచ్చాయనుకుంటున్నారు మేడం? నాకు తెలిసినంత వరకు లోకల్లో ఉన్న ఎస్పీ గారికి అవగాహన లేక అక్కడ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసేసి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి మధ్యన మనకు ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పింది అంటే అడిషనల్ ఎస్పీ గారికి వల్ల జరిగింది అని చెప్పారు. వాస్తవం మనకు తెలీదు. బట్ నేను ఒకటే చెప్పాను, నాకేం గన్ అవసరం, నేనే గన్నుని, నాకెందుకు గన్మ్యాను, నేను అక్కర్లేదని స్పీకర్ గారికి చెప్పాను. నేను తీసుకోనని చెప్పినాను. వాళ్ళే లేదమ్మా ఇది బై కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది అని చెప్పారు. నేను పెద్దోళ్ళు చెప్పినాక వినాలి కాబట్టి తీసుకున్నాను. నాకేం అవసరం లేదు గన్మ్యాన్. మేడం, వైసీపీకి కడప నియోజకవర్గం ఒక గుండెకాయ లాంటిది. అలాంటి చోట్ల మీరు విజయం సాధించారు. అందులో మీరు ఒక ఉమెన్ రాయలసీమ నుంచి. ఈ అన్నిటి ఈక్వేషన్స్ లో మీకు మంత్రి పదవి దక్కుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఏమైంది మేడం, అది ఎక్కడ తేడా కొట్టింది? నాకైతే ఏం ఐడియా లేదండి. అందరూ అనుకున్నారేమో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. డెఫినెట్గా ఆయన చెప్పిన ప్రకారము పనిచేస్తాను. అంటే మీ నుంచి మీరు ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏం జరగలేదు? నో, నెవర్. నేను నా విషయం మీద అప్రోచ్ అయిందే లేదు. మేడం, ఓవరాల్ గా కడపలో షార్ట్ టర్మ్ లో ఈ 2 నెలల్లో గుర్తించినవి, ఒక టైం పీరియడ్ లో కంప్లీట్ చేయాలనుకుంటున్నవి మీ మైండ్ లో ఏమన్నా ఉన్న సమస్యలు ఏంటి మేడం? ఫస్ట్ కడపకి నీళ్ళు ఇవ్వాలి. సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. కడపకి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. దీన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకుపోదలుచుకున్నాను. కడపకు నీళ్ళు ఇవ్వాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఈ టర్మ్లోనే కడపకు నీళ్ళు ఇవ్వాలి. ఏంటి మేడం దానికి ప్రణాళిక ఏంటి? బ్రహ్మసాగర్ ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ లేసే వరకు ఆల్రెడీ అయింది. దాన్ని త్వరితగతిన మన కార్పొరేషన్ తీసుకురావాలి. దాని మీద దగ్గర ఉన్న అడల్స్ జరిపించేసేసి కడపకు నీళ్ళకు తీసుకురావాలి అనేది ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ. ఇది ఇవ్వాలా, ఇది మాధవమ్మ ఇచ్చింది నీళ్ళు కడపకనే నాకు పేరు కావాలి అంతే. దానికి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. రెండవది డ్రైనేజ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ని అంతా ఒక చోటికి తీసుకుపోయేసి అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయి ఒక ఎస్టీపీ కట్టాలి. దాని మీద కంప్లీట్గా నేను పాత కమిషనర్ గారితో కూర్చోవడం జరిగింది, రివ్యూ చేయడం జరిగింది. దాని ప్లాన్ ప్రపోజల్స్ అన్ని చూడడం జరిగింది. నాకు చాలా నచ్చింది ఆ ప్లాన్ ప్రపోజల్. దాని మీద నేను వర్క్ చేయాలి. వెరీ టఫ్ బట్ చెయ్యాలి. ఈ 2 చెయ్యాలా. రోడ్లు దశల వరకు వేసుకుంటూ వస్తాం. రోడ్లు పెద్ద సమస్య కాదు. కాలువలు అనేది సరి చేసేస్తే రోడ్లు వేసేసుకోవచ్చు. కాలువలే ముఖ్య సమస్య. మంచినీళ్ళు, కాలువలు మేజర్ సమస్య కడపలో. మిగతావన్నీ పక్కన పెడితే ఈ 2 నా టర్మ్లో నేను అయిపోగొట్టాను. అంటే కడపలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో చాలా మందికి ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు ఏంటి మేడం, వాటన్నింటి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఏమో కొనసాగించి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇచ్చే ఆలోచనలో ఉందా? మీ ప్రభుత్వ పాలసీ ఎలా ఉంది మేడం? మీ జగనన్న కాలనీ హౌసింగ్ పాలసీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఇచ్చినట్టు 1 సెంట్ కాదు, మీకు కూడా తెలుసు. 1.5 2 సెంట్లు ఆల్రెడీ హౌసింగ్ పాలసీ పెట్టారు. పెద్ద ఎత్తున ముందుకెళ్తాము. ప్రజలకు అందుబాటులో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1 సెంట్ ఇవ్వడం తప్పు, వాళ్ళకు కూడా 5-6 మంది సభ్యులు ఉంటారు, కొంచెం కంఫర్టబుల్గా. మేమైతే అప్పుడు అర్బన్లో 2, విలేజ్లో 3 సెంట్లు ఇచ్చేవాళ్ళము తెలుగుదేశం ప్రభుత్వము. అదే విధానం కదా హౌసింగ్ పాలసీ ముందుకు రావడం జరిగింది. దాని మీద ముందుకెళ్తాము. జగనన్న కాలనీల జోలికి పోయి జగనన్న తెచ్చుకున్న చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వాటిని కూడా ముందుకు తీసుకుపోతాము. ఒక ప్రభుత్వం చేసిన వాటిని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేయాల్సిన అవసరం లేదు. నో వన్ గోయింగ్ టు అప్రిషియేట్ దట్. అలా చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రిజల్ట్ అనేది. టిట్కో ఇల్లులు ఆల్రెడీ అయిపోయినాయి ఎన్నో చోట్ల. దాదాపు లబ్ధిదారులు అందరూ వెయిట్ చేస్తూ డోర్ నెంబర్లు కూడా అలాట్ అయిపోయిన ఆ ఇళ్ళని 5 సంవత్సరాలు ఆపినారంటే అంతకంటే కిరాతకము అమానుషం ఏదైనా ఉంటుందా? వాళ్ళు లోన్స్ కట్టుకుంటున్నారు బ్యాంకులలో, ఒక పక్కన కిరాయిలు కట్టుకుంటున్నారు వాళ్ళ రెంట్ హౌసులకి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో అలాంటి చర్యలు ఏ ప్రభుత్వం చేయకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం చేయకూడదు. భారతదేశం కానీ ప్రపంచంలో కానీ ఒక ప్రభుత్వం ఒక పాలసీ ముందుకు తీసుకుపోతే దాన్ని ఏ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అట్లా కాకుండా ఒక కక్ష సాధింపుల్లాగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడు కదా టిట్కో ఇల్లులు, దానికి బ్లూ రంగులు వేసుకొని, తెల్ల రంగులు బ్లూ రంగులు వేసుకొని, అసలు ఆ ఇళ్ళ రూపం మార్చేస్తే చాలు చంద్రబాబు నాయుడు మర్చిపోతారు అనే కాన్సెప్టు ఎవరిచ్చారో ఆ సలహా ఆయనకి. బట్ ఆయన సొంత సలహానో నాకైతే తెలియదు, కానీ దాని ఫలితమే ఇది. అట్లనే తెలుగుదేశం ప్రభుత్వము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏ విధమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. పాత ప్రభుత్వంలో మనం అందరం ఇబ్బంది పడింది వాస్తవమే, కానీ మనం పెద్ద మనసుతో హుందాగా రాష్ట్ర అభివృద్ధి దృష్టికి పోవాలని చెప్పినారు.
అలానే మేమందరం పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి అపవాదు వచ్చే విధంగా ఈ విధంగా ఓడిపోయినాక ప్రవర్తిస్తున్నారంటే రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు, నిధులు, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయడానికి మాత్రమే చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే బిడ్డ దీని గురించి ఆలోచించాలా. ఈరోజు బయట నుంచి మళ్ళా ఇన్వెస్టర్స్ వచ్చి మన రాష్ట్రం మీద నమ్మకంతో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే, వరద లెక్క వస్తుంటే ఇక్కడ ఏమో ప్రాబ్లం అయిపోయింది, ఇక్కడ ఎవరు ఉండలేరు. దాని విషయానికి వస్తున్నాం మేడం. కక్ష సాధింపు హత్యలు, దాడులు కడప నియోజకవర్గంలో ఎక్కడ లేవా? ఎవరు దాడులు చేసుకున్నారు? లోకల్గా ఒకరికి ఒకరికి సివిల్ డిస్ప్యూట్లో జరిగినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద పూసేసుకొని అక్కడంతా పోయి పర్యటన చేసి ఏదో అయిపోతా ఉంది అని మాట్లాడడం అర్థరహితం. ఆయనకి ఏమన్నా టైం బాగా ఉంటే వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయి చూడండి, పక్కింట్లో మా ఆవిడనే, ఎదురింట్లో మా ఆవిడనే, విజయశాంతి, మొన్న వాళ్ళ ఎమ్మెల్యే పోయేసి బాలిక మీద అత్యాచారం చేసినాడు. అవి కనపట్లేదా ఆయనకి? అవి కనపట్లేదా? ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా. ఈవెన్ మీడియా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ వల్ల మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ భవిష్యత్తు మనకు ఉండకూడదని చెప్పేసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు ఆయన. దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చెప్పి నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, మళ్ళీ రాష్ట్ర పునర్వైభవానికి మనకు అవకాశం ఉంది. లక్కీగా సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మనం వాళ్ళతో అలియన్స్లో ఉన్నాము, మనకు వాళ్ళ సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈయన చేసే ఈ యొక్క పొలిటికల్ డ్రామాకి ఎవ్వరమేమి లోను కావాల్సిన అవసరం లేదు, దాన్ని చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనం అందరం పాజిటివ్గా స్టేట్ డెవలప్మెంట్ కావాలనే విధంగా ముందుకు పోతే డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు 10 ఏళ్లలో మళ్ళా మనము విడిపోయిన రాష్ట్రంతోనే కంపేర్ చేసుకుందాం. తెలంగాణతో ఈక్వల్గా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. మనకు పొటెన్షియల్ దండిగా ఉంది. నిధులు ఏమంటే మినరల్స్ కానీ మైన్స్ కానీ దండిగా ఉన్నాయి. మనకు చాలా పొటెన్షియల్ ఉన్న స్టేట్. డెఫినెట్గా ఒక అనుభవమైన వ్యక్తి ద్వారా ఈ యొక్క రాష్ట్రం పరిపాలించబడితే మళ్ళీ మనం అందుకొని అదే రేస్లో ముందుకు పోతాము. మన పిల్లల భవిష్యత్తు, రేపు యువత ఉంది, రేపు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిన 10వ తరగతి పిల్ల 5 ఏళ్ళు వేసరికి డిగ్రీ తీసుకొని బయటకు వస్తారు. వాళ్ళకు భవిష్యత్తు వద్దా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వద్దా, ఇవన్నీ ఆలోచించాలి. బిగ్గర్ హార్ట్తో బిగ్గరగా ఆలోచించుకోవాలి. ఇట్లా ఎంతసేపు నేను బటన్ నొక్కాను, బటన్ నొక్కితే దేహి అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు నా దగ్గర లబ్ధిదారులందరూ నిలబడుకొని ఉంటారు, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారనే ఆలోచన. డెఫినెట్గా సంక్షేమం చేయాలా. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, వితంతువులకి, ముసిలోళ్ళకి కొన్ని చెయ్యాలా, వికలాంగులకు చెయ్యాలా. దాని లిమిట్ దానికి ఉంటుంది. దాంతో ప్యారలల్గా డెవలప్మెంట్ అనేది జరిగితేనే స్టేట్ ముందుకు వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. మేడం, కడప కార్పొరేషన్ పాలకవర్గంలో మీకు ఇప్పుడు ఒక సీట్ మాత్రమే ఉంది, కానీ చాలా మంది కార్పొరేటర్లు మీ వైపు చూస్తున్నారు. కడప కార్పొరేషన్ వర్కౌట్ చేసే ఆలోచనలు ఉన్నారా మేడం? అటువంటి ఆలోచనలన్నీ మాకు ఏమీ లేవు. కడప కార్పొరేషన్ వాళ్ళు మాకెళ్ళి చూస్తున్నారని అంటే గత 5 ఏళ్ళ నుంచి వీళ్ళ మీద కూడా దాడులు చేశారు. వాళ్ళు దాదాపు కార్పొరేటర్స్ అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఎవరు అవినీతి చేశారో వాళ్ళు మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అవినీతి చేయలేని వాళ్ళు, కొంచెం సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళందరూ చాలా బాధలు పడుతున్నారు. ఈక్వల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సమానంగా బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా హోప్ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ అలాంటివి నాకు చర్యలు మేమేమో మొదలుపెట్టలేదు. మేడం, మీ భర్త రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మీరు రాజకీయాల్లోకి వస్తారంటే ఎంకరేజ్ చేశారు. చాలా కాలం మీతోనే ఉండి మీకు రాజకీయాల్లో కూడా కొంత అనుభవం వచ్చేలాగా చేయగలిగారు. ఈరోజు ఆయన ఒక పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండి ప్రోటోకాల్ కోసం ఇబ్బంది పడుతున్నాడు. మీరు వెళ్ళే కార్యక్రమాల్లో కానీ ఇంకోటి కానీ ఏంటి మేడం దీనికి రీజన్? ఏమి ఇబ్బంది లేదు, ఏం లేదు. ఆయన కంప్లీట్గా ఫ్రీగా ఉన్నారు, కంప్లీట్గా పార్టీకి సేవలు చేస్తున్నారు. యాజ్ ఎ పోలిట్ బ్యూరో మెంబరు, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన సేవలు తెలుగుదేశం పార్టీకి చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా చేస్తూ ఉన్నారు. ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది పడే సమస్య అయితే ఏమీ లేదు. భవిష్యత్తులో ఏంటన్నా ఇంకా పదవులు అంటే అఫీషియల్ పదవులు ఏమైనా ఆశించడం? డెఫినెట్గా ఆయన చేసిన సేవలకు కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఆయనకి ఇస్తారు డెఫినెట్గా. మేడం, ఫైనల్గా కడప నియోజకవర్గంలో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటి విషయంలో బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళే మీ ప్రయత్నంలో మీ జర్నీ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నేను ప్రజల మనిషిగా ఉండదలుచుకున్నాను. ఈరోజు మీరు గమనిస్తే మీరు వచ్చినప్పుడే చూడొచ్చు గ్రీవియన్సెస్. ప్రతి ఒక్క గ్రీవియన్స్ని టచ్ చేస్తాను.
మా పార్టీ వాళ్ళు వస్తే కూడా మీరు కొంచెం సేపు 5 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. మనము నార్మల్ పబ్లిక్ వస్తే వాళ్ళ గ్రీవియన్సెస్ ఫస్ట్ ఫినిష్ చేసి పంపించాలా. ప్రతి ఒక్క గ్రీవియన్స్ని ప్రతి ఒక్క వాళ్ళ ఒక ఆలోచనతో వచ్చి ఒక సాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి నా చేతిలో ఉన్న వరకు న్యాయపరంగా చేయాల్సింది ఏదైనా కానీ నేను చేస్తూ ముందుకు పోతూ ఉన్నాను. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడం తప్పితే ఇంకొక ఆలోచన లేదు నాకు. దాంతోపాటు కడప రూపురేఖలు మార్చాలి. 20 సంవత్సరాల నుంచి అవగాహన లేని పరిపాలన వల్ల, ఇక్కడ గెలిచిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన మనం ఇబ్బందుల్లో ఉన్నాం. అందుకో ప్రజలు కాదు, అందులో నేను కూడా ఒకదాన్నే, నాకు కూడా నీళ్ళ ప్రాబ్లం ఉంది. కాబట్టి నా సమస్యల కోసం నేనే పోరాడాలా, నేనే కష్టపడాలా. నాకు కూడా ఉన్న సమస్య, నా ప్రజలకు ఉన్న సమస్య. కాబట్టి ఆ సమస్యలు తీరడంలో నా పోరాటం నాకు డెఫినెట్గా ఉంటుంది. దాని మీద నేను డెఫినెట్గా విజయం సాధిస్తానని అనుకుంటున్నాను. ఆ హోప్తో పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.